ఆయన ప్రతి ఒక్కరి హృదయంలో జన్మిస్తూనే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో క్రిస్మస్ పండుగ గురించి మనం చాలా ముఖ్యమైన విషయాలు, కొన్ని విషయాలు మనం తెలియజేసుకుందాం, నేర్చుకుందాము. లూకా సువార్తలో మనం చూస్తే 1వ అధ్యాయంలో యేసు ప్రభువు కంటే ముందు ఇంకొక అతను జన్మించాడు. ఆయన ఎవరు? యోహాను గారు, బాప్టిస్మా యోహాను గారు. హల్లెలూయా. సో ఆయన జన్మించడానికి కూడా ఒక గొప్ప దర్శనం కలిగిందనమాట. వాళ్ళ తల్లిదండ్రులు జకరియా, ఎలిజబెత్. ఈ జకరియా ఎలిజబెత్లకి వివాహం అయ్యి చాలా సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు. ఇద్దరు కూడా ఎంత ముసలోళ్ళు అయ్యారంటే ఇంకా 100 years అట్లా అవుతుంది అనమాట. వాళ్ళకి పిల్లలు లేరు అన్నమాట, సంతానం లేదు. అయితే వాళ్ళు పిల్లలు నో టాకింగ్. హల్లెలూయా. సో వాళ్ళు దేవుని ఆజ్ఞలు అన్నీ పాటించేవారు. దేవుని ఆజ్ఞలు అంటే 10 ఆజ్ఞలు. దేవుని మాత్రమే ప్రేమించాలి. దేవుని కంటే ఎక్కువగా మనం దేన్ని కూడా ప్రేమించకూడదు. దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. మరి ఆదివారం దేవుని ఆలయానికి వెళ్ళాలి. అది సౌండ్ బెటర్, ఇది ఉందే నా గొంతు లేదు. హల్లెలూయా. సో దేవుని ఆలయానికి వాళ్ళు వెళ్ళే వాళ్ళు. అలాగనే మరి తల్లిదండ్రులని గౌరవించాలి, వ్యభిచారం చేయొద్దు, నరహత్య చేయవద్దు, అబద్ధాలు ఆడొద్దు, దొంగతనాలు చేయొద్దు. ఇవన్నీ ఈ 10 ఆజ్ఞలు కాకుండా ఇంకా 616 ఆజ్ఞలు ఉన్నాయి. దేవాలయంలోకి వెళ్ళి తప్పు చేసినప్పుడల్లా గొర్రె పిల్లని బలి ఇవ్వాలి. ఆ బలి ఎలా ఇవ్వాలి, ఎన్ని రూల్స్ అంటే, చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. 613 ఆజ్ఞలు వీళ్ళు ఖచ్చితంగా పాటిస్తూ ఉండేవారు. హల్లెలూయా. మనం పాటిస్తున్నామా? కనీసం 10 పాటిస్తున్నామా? 10 ఆజ్ఞలు కూడా పాటించట్లేదు, అవునా? హల్లెలూయా. కానీ జకరియా, ఎలిజబెత్లు చాలా పరిశుద్ధులు, వాళ్ళు మంచిగా ఉన్నారు. కానీ వాళ్ళకి ఏం ఆశీర్వాదం లేదు, పిల్లలు లేరు. హల్లెలూయా. ఒకరోజు పాపం మా జకరియా చాలా బాధతో ఇలాగే దేవాలయం లోపలికి వెళ్ళి, ప్రభా నేను రోజు ప్రార్థన చేస్తున్నాను కానీ నాకేం లాభం, నాకేం జవాబు రావట్లేదు, నువ్వు నా ప్రార్థన వినట్లేదని బాధతో ఆయన లోపలికి వెళ్ళి దేవుడికి ధూపం వేస్తూ ఉన్నాడు. ధూపం వేస్తున్న సమయంలో ఆ ధూప వేదిక పక్కన గాబ్రియల్ దూత ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. దూత ప్రత్యక్షమై చెప్తున్నాడు, జకరియా భయపడకు. హల్లెలూయా. ఇదిగో నీ భార్య గర్భం ధరిస్తుంది, నీకు ఒక కుమారుణ్ణి దేవుడు ఇస్తున్నాడు, అతనికి నువ్వు యోహాను అనే పేరు పెడతావంటే జకరియా అడుగుతాడు, అయ్యో ఇది ఎట్లా సాధ్యము, నేను ముసలోని కదా, మా భార్య ముసలామే కదా, ఇది ఎలా జరుగుతుంది అంటే ఇది దేవుడు చేస్తాడు, తప్పకుండా ఇది జరుగుతుంది. నేను దేవుని సన్నిధి నుండి వచ్చాను, గాబ్రియల్ దూతను నేను చెప్తున్నానంటే అది ఖచ్చితంగా అది దేవుని మాట జరుగుతుంది. అది నువ్వు నమ్మలేదు కాబట్టి జరిగే వరకు నువ్వు మాట్లాడదు, మూగవాడిగా ఉంటావు. హల్లెలూయా. అందుకని మనం దేవుని మాటలని అనుమానించవచ్చా? అనుమానించకూడదు. దేవుని వాక్యాన్ని మనము ఎంత మాత్రం కూడా డౌట్ పడదు. డౌట్ పడితే మన జీవితంలో జరగదు. నమ్మాలి, ఎస్ ఇది దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఇది జరుగుతుంది అని మనం విశ్వసించాలి. హల్లెలూయా. సో ఆయన మూగబడైపోతాడు, బయటకు వస్తాడు, ఆయన సైగలు చేస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపోతారు, అమ్మో ఈయనకి ఏదో దేవుని దర్శనం కలిగింది. ఆ తర్వాత నిజంగానే దేవుడు చెప్పినట్లు వాళ్ళ భార్య గర్భం ధరిస్తుంది. ఆ గర్భం ధరించిన తర్వాత 6 నెలలు అవుతుంది. 6వ నెలలో ఇక్కడ నజరేతులో ఉన్న మరియ దగ్గరికి మళ్ళీ గాబ్రియల్ దూత వస్తారు. హల్లెలూయా. ఈ మరియకు ఎంగేజ్మెంట్ అవుతుంది అనమాట యోసేపు గారితో. ఇంకా మ్యారేజ్ కాలేదు, ఎంగేజ్మెంట్ అయింది. ఆ రోజు ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉంటే సడన్ గా దేవదూత వచ్చాడు, గాబ్రియల్ దూత. హల్లెలూయా. మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటే చాలా డీప్ గా ప్రేయర్ చేసామనుకోండి, దేవుణ్ణి చూడాలి, దేవుని స్వరం వినాలని మీరు ఖచ్చితంగా అనుకుంటే తప్పకుండా దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు కనిపిస్తాడు. దేవుడు తన దూతలను మన దగ్గరికి పంపిస్తారన్నమాట. అయితే ఆ యొక్క దూత చెప్తున్నాడు, దయాప్రాప్తురాల నీకు శుభము. హల్లెలూయా. నీకు శుభము అని చెప్తా ఉన్నాడు అనమాట. అయితే
ఆశ్చర్యపోతా ఉంది, ఏమైంది, ఇదేం శుభవచనము, దేవదూత దేని గురించి చెప్తున్నారు అని ఆమె ఆలోచిస్తూ ఉండగా ఆ దేవదూత చెప్తున్నాడు, భయపడద్దు, నీవు గర్భం ధరిస్తావు, అది పరిశుద్ధాత్మ వలన కలుగుతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వలన నీవు గర్భం ధరిస్తావు, పుట్టబోయే కుమారుడు దేవుని కుమారుడు అని పిలువబడతాడు. హల్లెలూయా. ఎవరి కుమారుడు? ఆయన దేవుని కుమారుడు. ఈ లోకంలో నువ్వు నేను పుట్టినట్టుగా యేసు ప్రభు పుట్టలేదు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధముగా పుట్టాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు అని పిలువబడతాడు. ఆయనకి యేసు అనే పేరు పెట్టాలి. మీరు యేసు అనే పేరు పెట్టాలి. ఎందుకు? యేసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. హల్లెలూయా. ఈ లోకంలో మనందరము చాలా కష్టాలు, శ్రమలు, బాధలు, రోగాలు అనుభవిస్తున్నాం. దీని అంతటికి కారణం ఏంటి? పాపం. దేని వలన ఇవన్నీ వచ్చినాయి ఈ లోకంలోకి? ఏం ఎక్కువైపోయింది ఇప్పుడు ఈ లోకంలో? ఎక్కడ చూసినా పాపం. అవునా? టీవీ చూస్తే పాపం, ఫోన్ చూస్తే పాపం, బయట ఎక్కడ చూసినా కూడా దొంగతనాలు, హత్యలు, మానభంగాలు, తల్లిదండ్రులు పిల్లల్ని చంపడం, పిల్లలు తల్లిదండ్రులు, ఏమేమో అసలు జరిగిపోతున్నాయి. అవునా? హల్లెలూయా. ఎక్కడ ఎప్పుడు చూడని అన్యాయాలు, అక్రమాలు మనం టీవీలలో, వార్తలలో చూస్తున్నాం. అవునా? ఇవన్నీ ఏమంటాం? పాపం పెరిగిపోతుంది. ఈ పాపం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము నుంచి వచ్చింది. ఈ ఆదాములోకి ఎట్లా వచ్చింది? సాతానుడు, సర్పము, వాడు ఆది ఘట సర్పము అవ్వ దగ్గరకు వచ్చి అవ్వను మోసగించి పాపం చేపించాడు, అవిధేయత చూపించేలాగా చేశాడు, దేవుడు మాట వినకుండా చేశాడు, వాళ్ళలో గర్వం వచ్చేసింది. కాబట్టి ఈ పాపం చేయడం వలన మనందరము దేవునికి దూరం అయిపోయినాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కానీ దూరం అయిపోయిన మనల్ని దేవుడు మళ్ళీ దగ్గర తీసుకురావాలని ఆశించాడు. అందుకే దేవుడు పరలోకం నుండి మన దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. మనం దేవుడి దగ్గరికి వెళ్ళగలమా? వెళ్ళలేం. కాబట్టి దేవుడే మన దగ్గరికి వచ్చాడు. దేవుని ఎవరు చూడలేదు, ఎన్నడూ కూడా ఎవరు కూడా దేవుని చూడలేదంట. ఈవెన్ దేవదూతలు కూడా చూడలేకపోయారు. వాళ్ళ ముఖాన్ని, కాళ్ళని కప్పేసుకొని వాళ్ళు దేవుని సన్నిధిలో ఆరాధించేవాళ్ళు. అలాంటి దేవుడు ఒక మనిషిగా, నీలాగా, నాలాగా, ఒక చిన్న పసి బిడ్డలాగా ఆయన ఈ లోకంలో పుట్టాడు. మరియా గర్భంలో ఒక చిన్న ఏమంటారు అణువుగా ఆమె గర్భంలోకి వచ్చి పిండముగా మారి పెద్దగా అయ్యి ఈ లోకంలో యేసయ్య పుట్టాడు. హల్లెలూయా. అందుకే ఆయన ఎందుకు పుడుతున్నాడు? మనల్ని పాపం నుండి రక్షించాడు. ఆమేన్. దొంగతనం చేయొద్దు, కోపడద్దు, తిట్టొద్దు, బూతులు మాట్లాడద్దు, ఎవరిని కూడా అన్యాయం చేయొద్దు, మోసం చేయొద్దు, అబద్ధాలు ఆడద్దు. ఇది మన వల్ల సాధ్యమవుతుందా? మన వలన కాదు. హల్లెలూయా. కాబట్టి అందులో నుంచి, ఆ పాపం నుంచి మనల్ని బయటికి ఎవరు రక్షిస్తారు? యేసయ్య రక్షిస్తారు. పాపం యొక్క వేతనము మరణం. మరణం నుండి ఆయన రక్షిస్తాడు. పాపం చేస్తే మనకు వచ్చేది రోగము, శాపము. ఈ శాపము నుండి, రోగం నుండి ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఈ లాస్ట్కి పాపం చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకంలోకి వెళ్ళిపోతారు. ఆ నరకం నుండి రక్షించడానికి యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. చూసారా? యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మన అందరి నుండి రక్షించి, నరకం నుండి రక్షించి, పాపం నుండి, మరణం నుండి, అన్నిటి నుంచి రక్షించి పరలోకం తీసుకెళ్ళడానికి వచ్చాడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. అందుకే దేవుడు పరలోకంలో ఉండకుండా ఈ భూలోకంలోకి వచ్చాడు. కాబట్టి ఆయనకి ఇంకొక పేరు కూడా ఇవ్వబడింది, ఇమ్మానుయేలు. ఏం పేరండి? ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. చెప్పండి, దేవుడు మనతో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు పరలోకంలో ఉన్న దేవుడికి ఎక్కడికి వచ్చేసాడు? మన దగ్గరికి వచ్చేసాడు. హల్లెలూయా. మన దగ్గర కంటే ఎవరి దగ్గరికి? చెప్పండి, నా దగ్గరికి. మీ హృదయం మీద చేపెట్టుకొని చెప్పండి, నా హృదయంలోకి, నా హృదయంలో ఉండడానికి వచ్చాడు. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీ ఇంట్లో కరెంటు ఉంటే సరిపోతుందా? అన్నిట్లో కరెంట్ ఉండాలి. ఫ్యాన్ కి కనెక్షన్ ఉండాలి, లైట్ కి కనెక్షన్ ఉండాలి. ఇంట్లో కరెంట్ ఉంది కానీ దేనికి కనెక్షన్ పెట్టలేదు, వస్తుందా? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, కానీ ఈ లోకంలోకి వస్తే నీలోకి రావాలి. హల్లెలూయా. నీ హృదయంలోనికి రావాలని ఆశపడుతున్నాడు. నీ హృదయంలో యేసయ్య పుట్టాలి. అదే రియల్ క్రిస్మస్. బెత్లెహేంలో యేసయ్య పుట్టాడు, అది కాదు రియల్ క్రిస్మస్. ఎక్కడ పుట్టాలి యేసయ్య? నీ హృదయంలో పుట్టాలి. ఆమేన్. హల్లెలూయా. సో దూత చెప్పాడు, అమ్మా నీకు పుట్టబోయే బిడ్డ మామూలు బిడ్డ కాదు, దేవుని కుమారుడు. హల్లెలూయా. ఆయన ఈ లోకంలో తన ప్రజలను రక్షిస్తాడు, విడిపిస్తాడు. కాబట్టి ఆయనకి యేసు అనే పేరు పెడతావు అని చెప్పి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మరియా ఏం చేసింది తెలుసా అండి? వెంటనే ఎక్కడికి వెళ్తుంది? ఎలిజబెత్ అమ్మ ఇంటికి వెళ్తుంది. హల్లెలూయా. వాళ్ళ చుట్టాల ఇంటికి ఆమె గర్భం ధరించింది కదా, 6 నెలలు కదా. దేవదూత చెప్తాడు, మీ చుట్టాలు ఆమె 6 నెలలు గర్భంతో ఉంది, అది కూడా దేవుని వలన కలిగింది, ఆమె అద్భుత కుమారుడు, ఆమె కూడా పుట్టబోతున్నాడు అని చెప్పినప్పుడు మరియా అక్కడికి వెళ్ళి 3 నెలలు ఆ ముసలామె అంటే వృద్ధురాలు కదా, ఆమెకి సహాయం చేస్తుంది అనమాట. హల్లెలూయా. చూడండి, మరియా నేను దేవుడికి తల్లిని అని గర్వంగా ఉందా? ఆమె తగ్గించుకొని తన చుట్టాలకి సహాయం చేయడానికి వెళ్ళింది. హల్లెలూయా. ఆమె పరిచర్య, ఇప్పుడు ఈమె కూడా ప్రెగ్నెంట్ ఉంది. ఆమె వెళ్ళి ఇంకొక ప్రెగ్నెంట్ లేడీకి సహాయం చేస్తుంది. ఆమె బట్టలు ఉతికింది, ఆమెకు అంట్లు కడిగింది, ఆమెకు వంట చేసింది, అన్ని హెల్ప్ చేసింది. ఈ రోజుల్లో ఎవరైనా చేస్తారా? బాగాలేకపోతే 2 రోజులు వచ్చి మన ఇంట్లో ఉండి హెల్ప్ చేయమంటే చేస్తారా మన చుట్టాలు? అలాగే స్నేహితులు వస్తారా? అన్ని వేరే వేరే వాటికి వస్తారు, కానీ సహాయం చేయడానికి వస్తారా? రారు. పని చేయడానికి వస్తారా? రారు. హల్లెలూయా. కానీ మరియా చూడండి, ఆమె వెళ్ళి 3 నెలలు ఆమె సాయం చేసి తిరిగి వచ్చేస్తుంది. ఆ తరువాత యోసేపు ఈమెను చూస్తాడనమాట. అరే ఈమెంటి ప్రెగ్నెంట్ గా ఉంది, ఈమె మరియా తప్పు చేసేసినట్టుంది అని ఆయన అనుకుంటున్నాడు. చాలా బాధపడుతున్నాడు. అయ్యో నేను ఈమెను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, ఈమె ఇలా ఉంది అనేసి ఆయన బాగా వేదనతో చింతతో ఆలోచిస్తూ ఉండగా నైట్ ఆయనకు ఒక కళ వస్తుంది. హల్లెలూయా. స్వప్నంలో కళలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? ఇదిగో మరియా గర్భం ధరించింది, అది ఇంకా ఎవరి ద్వారానో కాదు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. ఆమె పుట్టబోయే కుమారుడు దేవుని కుమారుడని పిలువబడతాడని యోసేపు చెప్పినప్పుడు ఆమెని నీ భార్యగా చేర్చుకో అని చెప్తారు. అప్పుడు ఆయన మళ్ళీ వెళ్ళి ఆమెని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత కరెక్ట్ గా మరియకి ఇంకా 9 నెలలు ఇంకా డెలివరీ టైంకి ముందు ఆ దేశంలో ఒక చట్టం వచ్చిందనమాట. ఏంటి ఆ చట్టము? అందరూ ఎవరి సొంత ఊరికి వాళ్ళు వెళ్ళాలి. ఆధార్ కార్డులు మనం ఎట్లా ఆధార్ కార్డులు తీసుకున్నామో అట్లా ఎవరి ఊరికి వాళ్ళు వెళ్ళి పేర్లు నమోదు చేయించుకోవాలి. హల్లెలూయా. జనాభా లెక్కలు అనమాట. ఆ జనాభా లెక్కల కోసం మరి యోసేపు గారు వాళ్ళ ఊరు ఎక్కడ? బెత్లెహేం. ఎక్కడండి? బెత్లెహేం. ఎందుకంటే యోసేపు ఎవరి వంశంలో పుట్టాడు? దావీదు వంశంలో పుట్టాడు. యెషయి వంశం, దావీదు వంశంలో యోసేపు పుట్టాడు. ఇప్పుడు యోసేపు వంశంలో మరియ వెళ్ళింది. మరియకు పుట్టే కుమారుడు ఎవరి వంశం అవుతాడు? దావీదు వంశం అవుతాడు. హల్లెలూయా. సో వాళ్ళు గాడిదను ఎక్కించుకొని మరియమ్మని తీసుకొని ఏదో కొన్ని బట్టలు తీసుకొని కొన్ని వస్తువులు తీసుకొని వాళ్ళు నజరేతు నుండి బెత్లెహేంకి వెళ్ళారు. చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ గాడిద మీద కూర్చొని వెళ్ళాలంటే కష్టం, కానీ వాళ్ళు వెళ్ళారు. వెళ్ళేసరికి ఆ ఊరు నిండా జనం ఉన్నారు మొత్తం. హల్లెలూయా. ఎందుకంటే ఎక్కడెక్కడ వాళ్ళందరూ జనాభా లెక్కలు రాయించుకోవడానికి వచ్చారు. వాళ్ళు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అడిగారు, మా దగ్గర చోట్లేదు, మా దగ్గర లేదు అని చెప్తున్నారు. హల్లెలూయా. కానీ అక్కడ ఒక ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చెప్పారు? ఇక్కడ ఇంట్లో అయితే చోట్లేదు, సత్రంలో కూడా చోట్లేదు, పశువుల పాక ఉంది, అక్కడికి వెళ్ళండి అంటే సరే అని. ఇంకా అప్పటికే ఆ మరియ తల్లికి నొప్పులు స్టార్ట్ అయినట్టున్నాయి. ఆమెను తీసుకెళ్ళాడు. ఆమెతో ఎవరున్నారు? ఎవ్వరు లేరు. యోసేపు గారు ఒక్కరే ఉన్నారు. హల్లెలూయా. ఆ పశువులు ఉన్న చోట్లో ఆమెను తీసుకెళ్తే మరి ఆమెకి అప్పుడే ప్రసవం జరిగింది. యేసు ప్రభు జన్మించాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
యేసు ప్రభు ఎక్కడ జన్మించాడు? ఇక్కడ ఎవరైనా పశువుల పాకలో పుట్టిన వాళ్ళు ఉన్నారా? ఎవరు పశువుల పాకలో పుట్టలేదు కదా. కానీ యేసయ్య మన కోసం పశువుల పాకలో జన్మించారు. ఆమేన్. ఎందుకంటే ఆయన దగ్గరికి పేదవాళ్ళని, ధనికులని, అందరినీ కూడా సమానంగా ప్రేమించడానికి ఇంత గొప్ప విశ్వాన్ని సృష్టించిన దేవుడు ఏమీ లేని వ్యక్తిగా ఒక పశువుల పాకలో జన్మించాడు. హల్లెలూయా. యేసయ్య పుట్టగానే ఆయనను పొత్తి గుడ్డలతో చుట్టి ఒక తొట్టిలో అక్కడ పడుకోబెట్టారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఉయ్యాలలు లేదు, మంచం లేదు, ఏం లేదు కదా. ఆ పశువుల తొట్టి, ఒక తొట్టి ఉంటుంది అన్నమాట, ఆ తొట్టిలో పడుకోబెట్టారు. హల్లెలూయా. అప్పుడు ఫస్ట్ ఈ సందేశం ఎవరికి చెప్పారు తెలుసా? అక్కడ నుంచి కొంచెం దూరంలో గొర్రెలు కాపర్లు ఉంటారనమాట. వాళ్ళు రాత్రి వేళ ఆ గొర్రెలను కాస్తూ ఉంటే అది చాలా చలి ప్రాంతం అన్నమాట. 2023లో నేను చెల్లి ఇద్దరం కూడా అక్కడికి వెళ్ళాం. మేము ఆ ప్లేస్కి వెళ్ళాం. ప్రైజలా. ఆ పశువుల కాపర్లు అక్కడ చలి కాసుకుంటూ ఉంటారు అనమాట, మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్ గా దేవదూత ప్రత్యక్షమవుతారు. హల్లెలూయా. ఇదిగో భయపడకండి, ప్రజలందరికీ సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తీసుకొచ్చాను. హల్లెలూయా. ఏంటా సువర్తమానం? ఇదిగో నేడు మీ కొరకు దావీదు పురములో బెత్లెహేములో రక్షకుడు పుట్టి ఉన్నాడు. గట్టి చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఎవరి కొరకు? మీ కొరకు. ఆమేన్. అంటే మనందరి కొరకు, ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ అని చెప్పాడు. కానీ కేవలం ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రమే అని చెప్పాడా? క్రైస్తవులకు మాత్రమే అని చెప్పాడా? అందరికీ. ఆమేన్. అందుకే ఈ రోజు క్రిస్మస్ పండుగ ప్రపంచం అంతటా చేస్తారు. ఆమేన్. కొన్ని పండుగలు మన భారతదేశంలో మాత్రమే చేస్తారు, కొన్ని పండుగలు కొన్ని దేశాల్లో మాత్రమే చేస్తారు. కానీ క్రిస్మస్ ఒక్కటే ప్రపంచం అంతటా చేస్తారు. ఆమేన్. అందరూ చేస్తారు. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు అందరికీ దేవుడు, అందరికీ ప్రభు, అందరికీ రక్షకుడు. ఆమేన్. మీరు వెళ్ళి చూడండి. ఆయన పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో మరుండ పెట్టబడి ఉంటాడు. మీరు వెళ్ళండి అంటే వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి చూశారు. అక్కడ నిజంగానే మరియా, యోసేపు, చిన్నారి బాలయేసు కనిపించారు. వాళ్ళు వెళ్ళి మోకరించి ప్రభుని ఆరాధించారు, స్తుతించారు. హల్లెలూయా. ఆ తర్వాత జ్ఞానులు, తూర్పు నుండి జ్ఞానులు వచ్చారు, 3 జ్ఞానులు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ గ్రంథాలలో ఏముందంటే, ఈ లోకాన్ని రక్షించే రక్షకుడు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం పుడుతుంది. హల్లెలూయా అని మన బైబిల్లో లేదు, కానీ వాళ్ళ మత గ్రంథాలలో ఉంటుంది. అయితే వాళ్ళు చూస్తూ ఉంటారు, కరెక్ట్ గా నక్షత్రం పుట్టింది. అందుకే చూడండి, క్రిస్టియన్స్ క్రిస్మస్ స్టార్ట్ అయిందంటే ఇంటి మీద ఏం పెడతారు? స్టార్. ఎందుకు స్టార్ పెడతారు తెలుసా? యేసయ్య పుట్టినప్పుడు ఒక కొత్త స్టార్ వచ్చింది. హల్లెలూయా. ఆ రోజే ఆ స్టార్ పుట్టింది. సో ఆ స్టార్ ఏం చేస్తుంది? వీళ్ళకి ముగ్గురికి దారి చూపిస్తుంది అనమాట. ఆ స్టార్ ఎలా నడుచుకుంటూ వస్తే వీళ్ళు కూడా దాన్ని ఫాలో అవుతూ వచ్చారు. వచ్చినప్పుడు యూదయ దేశానికి వచ్చేసరికి వాళ్ళకి స్టార్ మాయమైపోతుంది అనమాట. అయ్యో ఎట్లా అని చెప్పేసి వాళ్ళు హేరోదు రాజు దగ్గరికి వెళ్తారు. రాజా, ఇదిగో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆ నక్షత్రం చూసి వచ్చాము అంటే ఈయనకి గుండెలో ఢక్కుమన్నది. అమ్మో, నేనే రాజుని, నా రాజ్యంలో ఇంకొక రాజు పుట్టాడా? ఎవరా రాజు? ఏంటిది? శాస్త్రులు, పరిసయ్యులు అందరినీ పిలుస్తాడనమాట. చూడండి, వాళ్ళు బైబిల్ తెరిచి అన్ని చూస్తారు అనమాట. మీకు ఆ గ్రంథంలో ఉంటుంది అనమాట. ఏంటి? బెత్లెహేమా, ఓ యూదయ బెత్లెహేమా, నీవు యూదయ ప్రధానులలో ఎంత మాత్రము స్వల్పమైన దానవు కాదు, నిన్ను పరిపాలించే రక్షకుడు నీలోనే పుడతాడు. ఆమేన్. బెత్లెహేంలోనే రాజు పుడతాడని అక్కడ ప్రవచనం ఉంది. కాబట్టి బెత్లెహేంలో పుడతాడని చెప్పారు. సరే, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఆ రాజును చూసి ఆరాధించి మళ్ళీ వచ్చి నాకు చెప్పండి అడ్రస్, నేను కూడా వెళ్ళి ఆయనను ఆరాధిస్తాను అంటాడు. ఈ హేరోదు రాజు మంచివాడు కాదు, ఆ యేసు ప్రభుని చంపాలని అనుకుంటాడు అనమాట. సో వీళ్ళు వెళ్ళిపోతారు.
వెళ్ళి ఆ నక్షత్రాన్ని మళ్ళీ ఫాలో అయ్యి వాళ్ళు కరెక్ట్గా నక్షత్రం ఎక్కడ యేసు ప్రభు ఉన్నారో అక్కడికి తీసుకొచ్చి అక్కడ ఆ ఇంటి మీద ఆగుతుంది అనమాట. హల్లెలూయా. అందుకే స్టార్ ఉంది అంటే ఆ ఇంట్లో ఎవరున్నారు? యేసే ఉన్నారు. మన ఇంట్లో స్టార్ ఉంటది. ఒక డైలాగ్ ఉంది, చెప్పాలా? ఇంటి పైన స్టారు, ఇంటిలో బారు. హల్లెలూయా. అంటే అర్థమేంటి? ఇంటి మీద స్టార్ పెట్టుకుంటున్నాం క్రిస్టియన్స్ అని, కానీ ఇంట్లో ఏముంది? పీరుంది, బార్ ఉంది, ఇంకా బార్ ఉంది. బార్ అంటే యుద్ధం, కొట్లాటలు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇంట్లో కొట్లాడుకుంటూ ఉంటే పైన ఇంటి మీద స్టార్ ఉండాలి. వీళ్ళేం క్రిస్టియన్స్ రా బయట, వీళ్ళు ఎప్పుడు చూడు కొట్లాడుతూనే ఉంటారు, వీళ్ళు ఎప్పుడు చూడు తింటూనే ఉంటారు, తాగుతూనే ఉంటారు. ఇదేం క్రిస్టియానిటీ? యేసు ప్రభు ఇదే నేర్పించిన అంటారు. వాళ్ళు ఎవరిని అంటారు? యేసయ్యని అంటారు. హల్లెలూయా. కాబట్టి మనం ఉట్టి స్టార్ పెట్టుకునే క్రిస్టియన్స్ గా ఉండకూడదు, రియల్ క్రిస్టియన్స్ గా ఉండాలి. ఆమేన్. మన ఇంట్లో స్టారు, బయట స్టారు, అంతటా మనమే స్టార్ లాగా ఉండాలి. ఆమేన్. ఆ నక్షత్రం ఎట్లా వాళ్ళని యేసయ్య దగ్గరికి వాళ్ళని తీసుకొచ్చిందో మనం కూడా అందరిని ఎక్కడ తీసుకురావాలి? యేసయ్య దగ్గరికి తీసుకురావాలి. హల్లెలూయా. చూడమ్మా, యేసయ్య నీకోసం పుట్టాడు, యేసయ్య నమ్ముకమ్మా, యేసయ్యను ప్రార్థించమ్మా, నీ పాపాలు క్షమిస్తాడు అని మనం యేసయ్య దగ్గరికి అందరిని నడిపించి ఒక స్టార్ లాగా ఉండాలి. కానీ మనము ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ గా ఉండకూడదు. హల్లెలూయా. యేసు ప్రభు మన పాపాలని క్షమించడానికి వచ్చాడు. అయితే ఈరోజు మనం పరిశీలించుకోవాలి, నాలో ఏం పాపాలు ఉన్నాయి? నా కళ్ళతోటి, నా నోటితోటి, నా చెవులతోటి, నా ప్రవర్తనతోటి నేను ఏమేమి తప్పులు చేస్తున్నాను, ఆ తప్పులన్నీ యేసయ్య దగ్గర ఒప్పుకోవాలి, క్షమించమని అడగాలి. మన హృదయంలో యేసయ్య ఉన్నాడా? ఉంటే మనం పరిశుద్ధంగా ఉంటాం. యేసయ్య లేడంటే మనం అన్ని పిచ్చి పనులు చేస్తూ ఉంటాం. సో యేసయ్యని అడగాలి ఈరోజు, యేసయ్య నా హృదయంలో మీరు జన్మించాలి. హల్లెలూయా. నా హృదయంలో మీరు రండి, నన్ను కూడా మార్చండి, నన్ను కూడా పరిశుద్ధపరచండి అని మనము అడగాలి. జ్ఞానులు వచ్చారు, వాళ్ళు అత్యానంద భరితులై లోపలికి వచ్చారంట. వచ్చి మోకరించి ప్రభుని ఆరాధించారు. కానీ వాళ్ళు ఉట్టి చేతులతో వచ్చారా? ఉట్టి చేతులతో రాలే. ఏం తీసుకొచ్చారు? ఒక ఆయన బంగారం తీసుకొచ్చారు. బంగారం అంటే అర్ధ తులం తెచ్చారు అనుకుంటున్నారా? హల్లెలూయా. వాళ్ళు పెట్టెలు విప్పి అని ఉంటది. చిన్న పెట్టెలు కాదు, పెద్ద పెద్ద పెట్టెలు తెస్తారు. ట్రంక్ పెట్టెలు ఉంటాయి కదా, అట్లాంటి పెట్టెలలో వాళ్ళు పెట్టె నిండా బంగారం తీసుకొచ్చారు. హల్లెలూయా. యేసు ప్రభు పుట్టడం వశుల పాకలో పుట్టాడు, కానీ ఆయన దగ్గరకు బంగారమే వచ్చేసింది. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక ఆయన బోళం తీసుకొచ్చాడు, బోళము. ఇంకొక ఆయన ధూపం, సాంబ్రాణి తీసుకొచ్చాడు. బోళం అంటే ఇది సాంబ్రాణి, ధూపం వేసేది. తర్వాత బోళం అంటే పరిమళం అన్నమాట, సెంట్. అక్కడ అంతా దుర్వాసన ఉంటుంది కదా, సెంట్ కూడా చాలా వాల్యూ అనమాట. అది ఒరిజినల్ సెంట్, అది చాలా ఏమంటారు, శుద్ధమైనటువంటిది అనమాట. హల్లెలూయా. చాలా ఖరీదైనది. సో ఆ మూడు కూడా యేసయ్యకి తీసుకొచ్చి వాళ్ళు కానుకగా ఇచ్చారు. మనం కూడా యేసయ్య పుట్టినరోజు, ఇప్పుడు ఎవరి బర్త్డే అని అయితే మనం గిఫ్ట్ లేకుండా వెళ్తామా? అంటే కేక్ కట్ చేసి, కేక్ తినేసి, బిర్యానీ తిని వెళ్ళిపోతారు. ఏమంటారు, ఇంకొక చిన్న గిఫ్ట్ తేలేదు సభ. హల్లెలూయా. బర్త్డేకి వస్తూ గిఫ్ట్ తెకపోతే ఏమన్నా మనకు ఉంటుందండి? అసలు ఉండదు. చాలా అవమానం. మరి యేసయ్య పుట్టినరోజు చేస్తున్నాం, మరి ఆయనకి ఏం గిఫ్ట్ ఇద్దాం? మన దగ్గర ఆయనకి ఇచ్చేంత బంగారము లేదు, ఆయనకి ఇచ్చేంత విలువైన వస్తువులు లేవు. కానీ యేసయ్య మనల్ని ఏం అడగట్లేదండి. యేసయ్య కోసం మనము మన హృదయాన్ని ఇవ్వాలి. హల్లెలూయా. యేసయ్యను మనం నిజంగా ప్రేమించాలి. యేసయ్యకి ఇచ్చినట్టుగా మనం ఇంకెవరికన్నా ఇవ్వాలి, పేదవాళ్ళకి ఇవ్వాలి. ఎవరికైనా పేదవాళ్ళు ఈ క్రిస్మస్ సందర్భంగా ఒక 5 మందికి బట్టలు కొనివ్వడము, ఒక 5 మందికి మంచి భోజనం పెట్టడము, ఏదో ఒకటి మనం మంచి కార్యం చేయాలి యేసు ప్రభు పేరు మీద. హల్లెలూయా. అప్పుడు ప్రభు ఏమన్నాడు? ఈ చిన్న వాళ్ళు ఎవరికైనా చేస్తే అది నాకు చేసినట్టే అని చెప్పాడు కదా. సో యేసయ్యకి గిఫ్ట్ మనము ఆ విధంగా ఎవరికన్నా లేని వాళ్ళకి మన సహాయం చేస్తూ ఇచ్చినప్పుడు, లేని వాళ్ళు మన సొంత వాళ్ళే ఉంటారు, కొంతమంది పేదవాళ్ళు, వాళ్ళకి ఇవ్వచ్చు, తెలిసిన వాళ్ళకి ఇవ్వచ్చు, ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు,
అసలు ఏమీ లేని నిరుపేదలు ఉంటారు, వాళ్ళకు కూడా మనం ఎంతో చాలా ఖర్చు పెట్టుకొని మనం ఒక్కలమే ఒక 50,000 మనం ఒక్కలమే ఖర్చు పెట్టుకున్నాం అనుకోండి, 10,000 డ్రెస్, 5,000 అది 5,000 అంతా కాకుండా కొంచెం తగ్గించుకొని ఆ ఖర్చు మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తే ఎంత బాగుంటుంది. హల్లెలూయా. చర్చిలో హెల్ప్ చేయొచ్చు, సేవకు హెల్ప్ చేయొచ్చు, మినిస్ట్రీలో హెల్ప్ చేయొచ్చు, అలా అనేక రకాలుగా మనం అలా చేస్తే దేవుడికి ఇచ్చినట్టే. ఆమేన్. దేవుని సేవకులకు ఇస్తే కూడా దేవునికి ఇచ్చినట్లే. హల్లెలూయా. సో యేసయ్య పుట్టారు, అప్పుడు దేవదూతలు పాటలు పాడారు. పరలోకంలో దేవునికి మహిమ, భూలోకంలో మంచి మనస్సు కలవారికి శాంతి సమాధానం. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా, ఫస్ట్ క్రిస్మస్ లో యేసు ప్రభు, చిన్న బాల యేసు, మరియ తల్లి, యోసేపు ముగ్గురే ఉన్నారు, ఎవ్వరు లేరు. తర్వాత కొంతమంది గొల్లలు వచ్చారు, తర్వాత కొంతమంది జ్ఞానులు వచ్చారు, ఇంకా ఎవ్వరు లేరు. ఆ జ్ఞానులు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత హేరోదు రాజు చంపాలనుకుంటాడు. అప్పుడు మరి దేవదూత చెప్తాడు, బాబుని తీసుకొని మీరు పారిపోండి, ఐగుప్తికి పారిపోండి. వాళ్ళు తొందరగా ఐగుప్తికి వెళ్ళిపోతారు, ఎవరికి తెలియదు వాళ్ళు ఎక్కడ ఉన్నారు కూడా. హల్లెలూయా. అట్లా సీక్రెట్ గా జరిగింది. కానీ ఈ రోజు ప్రపంచం అంతటా జరుగుతుంది యేసయ్య పుట్టుక, జన్మదినోత్సవ మహోత్సవాలు. హల్లెలూయా. ఆయన ఎవరు? మన తండ్రి, పరలోక తండ్రి మన కోసం ఈ లోకానికి వచ్చాడు. అందుకే మనం ఈ రోజు ఇంత సంతోషంగా ఉన్నాము, ఇంత ఆనందంగా ఉన్నాము, ఇంత గంతులు వేసాము, నాట్యం వేసాము. ఎందుకోసం? ఆ యేసయ్య మన కోసం వచ్చాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పెళ్లిళ్ళలో డాన్సులు వేస్తారా? వేస్తారు. పార్టీలలో వేస్తారా? డాన్సులు వేస్తారు. మరి యేసయ్య పుట్టినప్పుడు వేయద్దా? వేయాలి కదా. అందుకే అందరు వేసారు, మీరు అందరు చక్కగా నాట్యం వేశారు. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఫైనల్ గా ఒకసారి వేద్దరు కానీ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినందుకు ఆయనకి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నీ హృదయంలో పుట్టాడా? ఒకసారి పరిశీలించుకో. ఒకవేళ పుట్టలేదంటే ఈరోజు ఇప్పుడే మంచి సమయం. అడుగు నా ప్రియమైన సోదరి సోదరా, యేసయ్య నా హృదయంలో జన్మించండి, నాలో జన్మించండి. నా హృదయాన్ని తెరుస్తున్నాను ప్రభా, నేను పాపిని ప్రభా, నన్ను క్షమించండి. ఎన్నో తప్పులు చేస్తున్నాను ప్రభా, ఎన్నో పాపాలు చేశాను ప్రభా. అయ్యా నువ్వు పాపుల కోసమే వచ్చావంట కదా ప్రభా. అయ్యా మరి నన్ను రక్షించునైనా, నన్ను కడుగునైనా, నీ రక్తముతో నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి ప్రభా. అయ్యా నన్ను పరిశుద్ధపరచునైనా, నా కుటుంబాన్ని పరిశుద్ధపరచు. మా ఇంట్లో మీరు పుట్టండి నైనా, మా ఇంట్లో ఉండండి నైనా, మా ఇంట్లో మీ సన్నిధి ఉంచండి నైనా. అడుగుదా, ప్రతి ఒక్కరు కూడా అడగండి. చీకట్లో ఉన్నవారు గొప్ప వెలుగు చూశారు. ఈ రోజు నువ్వు చీకట్లో ఉన్నావా? ఈ రోజు నువ్వు చింతలో ఉన్నావా, బాధలో ఉన్నావా, వేదనలో ఉన్నావా? నా ప్రియ సోదరి సోదరా, ఇదిగో దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్యా నన్ను తాకండి నైనా, నన్ను నింపండి నైనా, మీ ఆత్మతో నింపండి నైనా, మీ యొక్క బలమైన సన్నిధి మా మీద దయచేయండి నైనా. ఇమ్మానుయేలు దేవుడు నీతో ఉండడానికి ఈ లోకానికి వచ్చాడు. నీతో నాతో ఉండడానికి వచ్చిన ఆ ఇమ్మానుయేలైన యేసయ్యను మనము ఆరాధిస్తాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. చేతులు పైకి లేపి యేసయ్య నా హృదయంలో జన్మించు, నాలోనికి రండి ప్రభా. అదే రియల్ క్రిస్మస్. మనము అన్ని చేసి, పాటలు పాడి, నాట్యం వేసి, మంచిగా అంత డెకరేషన్ చేసుకొని మన హృదయంలో యేసయ్య లేడంటే వేస్ట్. మన ఇంట్లో యేసయ్య లేకపోతే వ్యర్థం అంటున్నాడు. బిడ్డ ఈ రోజు నీ జీవితాన్ని యేసయ్యకి అర్పించు. వాళ్ళు బంగారం ఇచ్చారు, దేవుడికి బంగారం వద్దు. నీ ఇచ్చే ఏది కానుకలొద్దు, నువ్వు కావాలి, యేసయ్యకు నువ్వు కావాలి. బిడ్డ నీ జీవితాన్ని ఆయనకి అర్పించు. యేసయ్య నేను నీ బిడ్డను ప్రభా, నన్ను నీ బిడ్డగా మార్చు, నీ సాక్షిగా నన్ను మార్చు. యేసయ్య నన్ను మార్చండి దేవా అని అడుగుదాం అందరం కూడా అలాగే చేతుల పైకి లేపి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి నాయన. ప్రతి బిడ్డ హృదయంలోకి మీరు వెళ్ళండి నాయన. ప్రతి బిడ్డ హృదయంలో మీరు జన్మించండి నాయన.
యేసురాజానికి స్తోత్రం. నీ వెలుగు మాలో ప్రకాశించును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు అనారోగ్యంతో వారిని ముట్టండి, స్వస్థపరచండి నేను. అయా మీరు దీవించండి, ఆశీర్వదించండి, అభిషేకించండి దేవా. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ క్యాండిల్స్ తీసుకోండి.